హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే చింతగింజలు. ఇవి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటాయి. ఈ చింతగింజల వల్ల మోకాళ్ళ నొప్పులకి శాశ్వత పరిహారం మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో లెట్స్ బిగిన్. ఈ చింతగింజలు బాగా ఒక టూ డేస్ నీటిలో బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత బాగా పిసికితే దానిపైన పొట్టు పోతుంది. ఆ పొట్టు పోయిన తర్వాత వీటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండబెట్టుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఎండబెట్టుకోవాలి. అలా ఎండబెట్టుకున్న తర్వాత బాగా ఎండిపోవాలన్నమాట. ఒక 5-6 డేస్ పడుతుంది. అలా బాగా ఎండిపోయిన తర్వాత వాటన్నిటిని తీసుకొని ఇలా దంచుకొని పొడి చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా బాగా దంచుకొని పొడి చేసుకోవాలి. నేను దంచుతాను చూడండి. ఆయుర్వేదం అనేది మిక్సీ వేయకూడదండి. మిక్సీ వేస్తే పనిచేయదు. సో మ్యాక్సిమం దంచుకోవాలి. ఇది చాలా కష్టమైన ప్రాసెస్ అనమాట. ఎందుకంటే కడుక్కోవడం అండ్ ఎండబెట్టుకోవడం, ఇలా పొడి చేసుకోవడం అనేది చాలా రిస్క్తో కూడిన పని. కానీ ఫలితం మాత్రం చాలా బాగుంటుంది. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఆ పొడిని రోజు రాత్రిపూట ఒక స్పూను ఒక గ్లాస్ పాలలో కలుపుకొని తాగితే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అన్నమాట. అండ్ అలాగే మోకాళ్ళ వాపులు, మోకాళ్ళ నొప్పులు, నరాలు బలహీనత ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. ఇలా కంటిన్యూగా ఈ పొడి తినడం వల్ల మోకాళ్ళలో గుజ్జు అనేది పెరుగుతుందండి. సో టోటల్గా ఈ పొడిని డైలీ ఒక గ్లాస్ పాలలో ఒక స్పూన్ కలుపుకొని తాగుతూ ఉంటే మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా కష్టమైన ప్రాసెస్ కానీ ఫలితం మాత్రం చాలా బాగుంటుంది. ప్లీజ్ దయచేసి ట్రై చేయండి. కొత్తగా మన ఛానల్ అలా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఆయుర్వేదం సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను మీకు వివరంగా క్లారిటీగా వీడియో చేసి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.